హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ యూ మీ అందరికీ నా thumbnail చూడగానే అర్థమైంటుంది కదా. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెరీ యూజ్ఫుల్ వ్లాగ్ అనమాట. సో అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే హలో అండి, దిస్ ఈజ్ షర్మిల. నా ఛానల్ అయితే లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, వాట్ నాట్ ఇలా మంచి మంచి డివోషనల్ ప్లేసెస్ చూపిస్తాను. ఇంకా అలాగే విలేజ్ లైఫ్ స్టైల్ కూడా డెఫినెట్గా చూపిస్తున్నాను. సో అవన్నీ మీరు చెక్అవుట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీళ్ళైతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే నేను ఇదివరకు చెప్పినట్లు డెఫినెట్గా వీక్లీ ట్వైస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే డైలీ 1 or 2 షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ మీరు చూస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం ప్రీవియస్ వ్లాగ్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మేమైతే వైజాగ్ వెళ్ళాము. అక్కడ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ విజిట్ చేశాక ఆ తర్వాత సింహాచలంకి వెళ్ళి అక్కడ దర్శనం, అన్నదానం కంప్లీట్ చేసుకొని అగైన్ అన్నవరంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ రూమ్ తీసుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా ఆ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఆ వ్లాగ్ కూడా చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ వీడియో గురించి అయితే మాట్లాడదాము. నైట్ అరౌండ్ 9:30 వరకు అయితే పడుకున్నాము. బికాజ్ మాకు ఎర్లీ మార్నింగ్ 3:30కి అంతా సుప్రభాత దర్శనంకి అయితే వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో అందుకే ఇంకా 1:30కి అంతా ఆంటీ, లక్ష్మి వీళ్ళందరూ లేసారు. నేను అరౌండ్ 2 o'clock అయితే లేసాను. 2:40 వరకు అయితే రెడీ అయిపోయాను. అంకుల్, లక్ష్మి వాళ్ళు మాకన్నా ముందే లేసారు కాబట్టి ఇంకా వాళ్ళేమో దర్శనం టికెట్స్ కోసం అయితే ముందుగానే వెళ్ళిపోయారు. ఇంకా ఆంటీ, నేనైతే వెళ్తా ఉన్నాం అనమాట. లిటరలీ 3 o'clock దర్శనంకి వెళ్ళడం ఫస్ట్ టైం. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. ఎవ్వరూ లేరు, చాలా ప్రశాంతంగా, చల్లటి గాలి, చాలా బాగా అనిపించింది. ఆ టైంలో వస్తూ ఉంటే మాత్రం అన్నవరం చాలా బాగుంది. ఆ గోపురాల నుంచి వచ్చే షైన్ మాత్రం లిటరలీ గైస్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా అనిపించింది. అలాగే నేను ఫస్ట్ టైం అనమాట అన్నవరంకి వెళ్ళడం. సో ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వరకు టికెట్స్ మనకు ఆఫ్లైన్లోనే ఉండేవన్నమాట. ఇప్పుడు నుంచి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ బుకింగ్ కౌంటర్స్ దగ్గరే మనకు ఆన్లైన్ టికెట్స్ సెల్ఫ్గా బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో మేము డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్లోనే 4 టికెట్స్ సుప్రభాత దర్శనంకి అయితే తీసుకున్నాము. ఈచ్ టికెట్ వచ్చేసి 300 రూపీస్. మెయిన్గా మేము సుప్రభాత దర్శనంకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ లక్ష్మి బర్త్డే అనమాట. ఇంకా అందుకే ఈ ట్రిప్ కూడా సడన్గా ప్లాన్ చేసుకున్నాము. 3:30కి అలా టెంపుల్ ఓపెన్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. ఇంకా మాకు ఒక 10 minutes అలా టైం ఉంటే పక్కనే టీ తాగడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా 3:30 అయిపోయింది. ఇంకా డోర్ ఓపెన్ చేయడం లేదని అడిగాము. సడన్గా ఒక పూజారి అయితే వచ్చారనమాట. తనని అడిగితే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి సుప్రభాత దర్శనంకి, మెయిన్ డోర్ 4కి అలా ఓపెన్ చేస్తారు అని చెప్పారనమాట. ఆ పూజ ద్వారా మేము కూడా లోపలికి వెళ్ళిపోయాము. లిటరలీ చాలా క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. లైక్ మనం చాలా టెంపుల్సే వెళ్ళుంటాం కదా, తిరుపతి, అరుణాచలం, శ్రీశైలం, వీటన్నిటిలో సుప్రభాత దర్శనంకి చాలా క్రౌడ్ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. లిటరలీ అక్కడికి వెళ్తే హార్డ్లీ 10 to 15 members కూడా లేరనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఒక 15 minutes లేట్ అయిపోయింది. అప్పటికే సోమవారం మంత్రాలు, పూజలు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారనమాట. మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా వన్స్ 4 o'clockకి ఎగ్జాక్ట్గా మెయిన్ డోర్ ఓపెన్ చేసేసి సోమవారికి హారతి ఇచ్చి సోమవారి నిద్ర అయితే లేపారు. చాలా అంటే చాలా బాగుంది. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం సుప్రభాత సేవకి వెళ్ళడం అనమాట. అంత దగ్గర నుంచి సోమవారి దర్శనం కూడా చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ దర్శనం వల్ల మనకైతే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఎలా అంటే సత్యనారాయణ స్వామి పక్కన శివయ్య కూడా ఉంటారనమాట. తనకైతే ఎలాంటి కవచం అయితే పెట్టుండరు. మార్నింగే నైట్ తీసేస్తారంట. మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి పూజలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే పెట్టేస్తారనమాట. ఇంకా మేము వెళ్ళే టైంకి అక్కడ కవచం లేకుండా స్వామివారిని డైరెక్ట్గా చూసి దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే సత్యనారాయణ స్వామి వారి పక్కన వాళ్ళ సతీమణి ఉంటుంది కదా, అమ్మవారు అనంతలక్ష్మి, సత్యదేవి అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారనమాట. ముగ్గురు ఒకే లైన్లోనే ఉంటారు. ఎనీవే దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వస్తే సత్యనారాయణ స్వామి వారి పాదాలు కూడా ఉంటాయన్నమాట. అక్కడ కూడా మనం దర్శనం చేసుకున్నాక ఇంకా పక్కకి వెళ్తే అమ్మవారి టెంపుల్స్ కూడా ఉంటాయి. అవన్నీ విజిట్ చేసుకొని బయటికి 4 వరకు అయితే వచ్చేసాము. ఇంకా నేను ఇక్కడైతే లక్ష్మికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉన్నాను అనమాట. తన వల్లే నేను ఇలా టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా 4 వరకు సేవ చేయడానికి, అలాగే రిమైనింగ్ పూజారి వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. ఇంకా ఎర్లీ మార్నింగే సత్యనారాయణ స్వామిని ఇలా పల్లకిలో అయితే ఊరేగిస్తారనమాట. పొద్దున సాయంత్రం ఉంటుంది అని చెప్పారు. సో మేము ఆ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఒక 1 day బిఫోర్ అలా ఆంటీ వాళ్ళతో ఇలా డిస్కస్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ దర్శనంకి నేను అస్సలు రాలేను ఆంటీ, పడుకోవాలి, నేను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పాను. బట్ లక్ష్మి ఆంటీ వాళ్ళు ఉండి కన్విన్స్ చేశారనమాట. చాలా బాగా దర్శనం జరుగుతుంది, వెళ్దాము, ఎప్పుడు నిద్రపోయేదే కదా అన్నట్లు చెప్పారు. దర్శనం అయ్యాక కావాల్సి వస్తే రెస్ట్ తీసుకో అని చెప్పారు. ఇంకా సో బలవంతంగా లేచి అలా ఫ్రెష్
అయ్యి దర్శనంకైతే వచ్చేసాను. లిటరలీ నాకు నిద్ర మొత్తం పోయింది, చాలా యాక్టివ్గా అయిపోయాను. అంత మంచి దర్శనం చూశాక ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే నిజంగా, అంటే అందుకే నేను వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్పానమాట. ఇలాంటి దర్శనం కోసం మనం నిద్ర కానీ మన అనీజీ ఇవన్నీ పక్కన పెట్టి రావచ్చు అనిపించింది. ఎర్లీ మార్నింగ్ దర్శనం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. మార్నింగ్ టైమే ఇలా పల్లకిలో స్వామివారిని కూడా ఊరేగిస్తూ ఉన్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందో. వర్త్ గైస్ నిజంగా. అంటే మీరు కూడా ఎవరైనా అన్నవరంకి ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా సుప్రభాత దర్శనంకి వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగదు, అంత బాగా జరిగింది. ఇంకా అలా కాసేపు టెంపుల్లో ప్రశాంతంగా కూర్చున్నాము. టెంపుల్ నుండి బయటకు వచ్చాక కొన్ని షాప్స్ ఉంటే అక్కడ ఇంకా షాప్కి వెళ్ళి లక్ష్మి కోసం ఏదైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నాను. తనకేమో రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టం అనమాట. ఒక చిన్న సైజ్ ఐడిల్ టైప్ ఉండే అనమాట. ఆ గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. తను హ్యాపీ, నన్ను ఇంత మంచిగా దర్శనంకి తీసుకొచ్చినందుకు నేను చాలా హ్యాపీ. ఎవరికైనా అన్నవరం అంటే మొదటగా గుర్తొచ్చేది మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతమే. నాకు కూడా అలానే క్లిక్ అవుతుందన్నమాట. చాలా మంది కొత్త దంపతులు తిరుపతికి వెళ్ళడం లేదా సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అన్నవరం రావడం ఇలా జరుగుతుంది. ఇంకా కొందరైతే ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. వ్రతం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ప్రైజెస్ వచ్చేసి 500, 1000, 2000, 3500 అలా అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్త దంపతులు కానీ నార్మల్గా కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాకే ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్తారనమాట. డే టైంలో మాత్రం దర్శనం 3 to 4 hours అలా పడుతుంది. ఎవరైతే వ్రతం చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళడం చాలా బెటర్. రష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్తే మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుందని చెప్పారు. సో మేము లక్కీగా ఎర్లీ మార్నింగే వెళ్ళాము. హోప్ యూ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా రూమ్ కూడా వచ్చేసాము. ఇంకా రూమ్కి అరౌండ్ 5కి వచ్చేసాక కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాము. బట్ ఆంటీ వాళ్ళు ఉండి ఇంకా మనకు చాలా టైం ఉంది, అలాగే అందరం యాక్టివ్గా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ పిఠాపురంకి వెళ్దాము అని చెప్పారనమాట. సో వెంటనే మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాము. అలాగే అడగడం మర్చిపోయాను, నా లంగా ఓని అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దాని డీటెయిల్స్ కంప్లీట్గా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వెళ్ళిన వేళ విశేషమేమో నైటే చాలా పెద్దగా వర్షం పడింది. ఎర్లీ మార్నింగ్ కూడా 6 o'clockకి చాలా పెద్దగా ఉరుములు మెరుపులు క్లౌడీగా అనిపించింది. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి అగైన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే బస్సెస్ అవైలబుల్ టెంపుల్ దగ్గర నుంచే ఉంటాయన్నమాట. ఇక్కడ బస్సెస్ అయితే డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి ఉంటాయి, అలాగే బస్ స్టాప్ కూడా ఉంటాయన్నమాట. ఈచ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మేము డైరెక్ట్ గా బస్ స్టాప్ కి అయితే తీసుకున్నాము. అలా బస్ ఎక్కామో లేదో ఫుల్ గా వాన స్టార్ట్ అయిపోయింది. నార్మల్ గా అన్నవరం కూడా కొండపైనే ఉంటుంది కాబట్టి సమ్ ఘాట్ రోడ్ లా ఉంటుంది. సో అప్పుడైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చల్లగాలి, పైగా వర్షం పడతా ఉంది. అలాగే అక్కడ పంప రివర్ కూడా ఉందన్నమాట. అక్కడ మొత్తం వాటర్ వ్యూ నిజంగా అంటే సూపర్గా అనిపించింది గైస్. నేచర్ కూడా మీరు కూడా చూడండి ఎంత బాగుందో కదా. నేచర్ వ్యూ ఇదంతా ఎంజాయ్ చేస్తే మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఇంకా పిఠాపురంకి వెళ్ళడానికి ఒక 30 minutes అలా బస్ స్టాప్లో కూడా వెయిట్ చేస్తామన్నమాట. ఫుల్గా వాన పడుతుండే, ఇంకా మంచిగా అనిపించింది. ఆ తర్వాత అన్నవరం నుంచి పిఠాపురంకి 30 kilometers అనమాట. ఎగ్జాక్ట్గా 8 వరకు అయితే మేము పిఠాపురంకి వెళ్ళిపోయాము. పిఠాపురం అనగానే అందరికీ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు కదా, అలానే పిఠాపురంలో కూడా ఒక శక్తి పీఠం కూడా ఉందన్నమాట. సో మేమైతే ఆ శక్తి పీఠం దగ్గరికే వెళ్ళాలి అనుకున్నాము. వన్స్ బస్ దిగాక అక్కడ ఆటో వాళ్ళని అడిగామన్నమాట. వాళ్ళైతే ఇక్కడ 5 temples అయితే చాలా ఫేమస్ ఉంటాయి, ఈచ్ టెంపుల్కి 100 తీసుకుంటాము. సో 5 temples కలిసి 500 ఇవ్వండి అని చెప్పారు. బట్ మేమైతే గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళాము. చాలా దగ్గరగానే ఉండనమాట బస్ స్టాప్ నుంచి ఆ టెంపుల్స్కి. సో మీరైతే మోస్ట్లీ మ్యాప్ పెట్టుకొని వాక్ చేసుకుంటూనే వెళ్ళండి, అనవసరంగా 500 అలా వేస్ట్ చేసుకోకండి. ఇంకా మేము ఫస్ట్ అయితే శక్తిపీఠం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా మంచిగా దర్శనం కూడా జరిగింది. అమ్మవారి శక్తిపీఠం టెంపుల్ ఊరి మిడిల్లో ఉంది, చాలా చిన్నగా ఉందన్నమాట. ఏమాత్రం డెవలప్ చేయలేదు టెంపుల్. మేము చూడగానే నిజమైన అమ్మవారు శక్తిపీఠం టెంపుల్ ఇదేనా అని మాకు డౌట్ వచ్చింది. బట్ ఎనీవే పూజారి గారిని అడిగితే చెప్పారనమాట ఇదే ఒరిజినల్ అమ్మవారి శక్తిపీఠం. ఎనీవే అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ పాదవల్లభ
దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఆ టెంపుల్ చూడగానే లిటరలీ గైస్ నాకైతే మైండ్ పోయింది. అంత చిన్న చిన్న గల్లీలో ఎలా అంత పెద్ద టెంపుల్ కట్టారా అని. చాలామంది ముంబై వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళే ఉన్నారనమాట. ఎంత మంచిగా వాళ్ళు ప్రే చేస్తున్నారంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ లోపలికి కెమెరా అలో లేకుండా అనమాట, బయటనే క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూసారు కదా ఎంత మంచిగా ఉండిందో. ఇంకా లక్ష్మి కోసం అగైన్ ఒక స్మాల్ సర్ప్రైజ్ అనమాట. తనకి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా అక్కడ ప్రసాదం కూడా పెట్టారు, చాలా టేస్టీగా అనిపించింది. మార్నింగ్ ఎప్పుడు 3కి లేసాము, అప్పటి నుంచి ఏం తినలేదు. ఫస్ట్ టైం ఇక్కడే ప్రసాదం తింటా ఉన్నాము, ఫుల్ ఆకలితో ఉండే. ఇంకా దారిలోనే అక్కడ టిఫిన్ కూడా చేసాము. గోదావరి సైడ్ ఉన్నన్ని టెంపుల్స్ ఎక్కడ ఉండవేమో గైస్, అంత బాగున్నాయి. ప్రతి టెంపుల్ కూడా చాలా స్పేస్గా, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మేము పిఠాపురంలో 5 టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ విజిట్ చేయాలనుకున్నాం కదా, బట్ మేము ఆల్మోస్ట్ 8 to 10 టెంపుల్స్ అలా విజిట్ చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి టెంపుల్ గురించి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను, మీరైతే డెఫినెట్గా అవి కూడా చూడండి. ఇంకా ఫైనల్గా శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ మహిమ ఏంటో కూడా. నేనైతే చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను ఏదైనా తప్పుగా చెప్తే మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలిసింది కూడా కామెంట్ చేయండి, రిమైనింగ్ పీపుల్స్ కూడా తెలుసుకుంటారు కదా. ఇంకా ఈ టెంపుల్లో మెయిన్గా ఎలా ఉంటుందంటే, ఇంకా శివయ్య ఉంటారు, అలాగే శక్తిపీఠం అమ్మవారు కూడా ఉంటారనమాట. ఇక్కడ నేను ఎంతమంది బ్రాహ్మిన్స్ అయితే చూసానంటే అంతమంది బ్రాహ్మిన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా టెంపుల్ విశిష్టత గురించి వచ్చేసి, టెంపుల్ లోపలే చాలా పెద్దగా కొలను ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇక్కడే మనం స్నానం కూడా చేయొచ్చు, లైక్ మునగొచ్చు అనమాట. ఆ తర్వాత టెంపుల్ ఎంట్రీలోనే మనకైతే అమ్మవారి శక్తిపీఠం కనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ జరిగే చరిత్ర ఏంటంటే ఎగ్జాక్ట్గా మాకు తెలియదు అనమాట. శక్తిపీఠం ఒరిజినల్ అమ్మవారు ఇక్కడ ఉంటుందో లేదా ఊరి మిడిల్లో ఇందాక చూపించాను కదా, ఆ అమ్మవారో కూడా మాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ పూజారి అయితే చెప్పింది ఊరి మిడిల్లో ఉన్న అమ్మవారే శక్తిపీఠం మెయిన్ అమ్మవారు అని చెప్పారు. ఇంకా ఇక్కడ డెవలప్ చేయలేదు కాబట్టి కుక్కుటేశ్వర స్వామి టెంపుల్లోనే అలా పెట్టారు అని చెప్పారనమాట. ఇంకా అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము. మెయిన్గా ఈ టెంపుల్ అయితే ఎలాంటి పూజలు జరుగుతాయంటే, మనం ఎవరైనా చనిపోతారు కదా మన పెద్దలు, అలాగా వాళ్ళకు పిండాలు పెట్టడం, అలాగే దోష నివారణ పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి అనమాట. మెయిన్గా ఇవే పూజలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి అనమాట. చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి ఇలాంటి పూజలే చేయించుకుంటారు అని చెప్పారు. ఎనీవే మనకు అక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మేము డైరెక్ట్, ఇంకా చాలా టైం ఉండే, ఆల్మోస్ట్ అప్పటికే మాకు 11 అయిపోయింది, ఇంకా చాలా టైం ఉంది అన్నట్లు మేము సామర్లకోటకు కూడా వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి 13 కిలోమీటర్స్, ఈచ్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అలా తీసుకున్నారు. ఇంకా మాకు టెంపుల్లో కొందరు పరిచయం అంటే అందరం కలిసి ఆటో తీసుకొని సామర్లకోటకు అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా శివయ్య టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 600 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అని చెప్పారు. నిజంగా అంటే ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది, పక్కనే కొలను ఉన్నింది అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద కొలనో కదా. ఇక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొందరైతే స్నానం కూడా అలా చేస్తూ ఉన్నారనమాట. హోప్లీ ఈ వీడియో కానీ ఈ ప్లేస్ కానీ ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు కూడా ఇలా 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేయొచ్చు. మేము 1 డేలోనే ఎన్ని టెంపుల్స్ కవర్ చేసామో వీలైనంత వరకు అన్నీ మీకు చూపించాను. మ్యాక్సిమం మీరు కూడా ఇలా 2 days 3 days ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే వైజాగ్ సైడ్ మాత్రం అలా సింహాచలం, ఆ తర్వాత అన్నవరం, ఇంకా పిఠాపురం, పక్కనే కాకినాడ, ఇవన్నీ పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. చాలా వర్త్ అయిన ప్లేసెస్ ఇవి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కూడా అనమాట. బడ్జెట్ ఎంత అయిందో కూడా నేను వీలైతే ఒక షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేసి చెప్తాను. ఇంకా మేము దర్శనం కోసం లోపలికి అయితే వచ్చేసాము. టెంపుల్ కూడా అరౌండ్ 12:30 వరకు అయితే క్లోజ్ చేస్తారు అని చెప్పారు కాబట్టి ఇంకా సో ఫాస్ట్గా అయితే దర్శనం కోసం అయితే వచ్చేసాము. రష్ కూడా ఏమాత్రం లేకుండే అనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే, చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ కాబట్టి ఎంత కూల్గా ఉండిందో టెంపుల్ లోపల కూడా. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కింద శివయ్య లింగం ఉందన్నమాట, కింద నుంచి నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట, అక్కడి వరకు శివయ్య లింగమే ఉందన్నమాట. మేము ఫస్ట్ కింద వెళ్ళి నందీశ్వరిని ఇవన్నీ దర్శనం చేసుకున్నాక అగైన్ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ మెయిన్ శివయ్య ఉన్నారనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు టెంపుల్ ఆర్కిటెక్చర్ 2 floors అయితే ఉంది. కింద నుంచి పై వరకు శివయ్య లింగమే ఉంటుందన్నమాట. పైన అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో పైకి వెళ్ళడానికి 50 రూపీస్ దర్శనం టికెట్ అనమాట. ఇంకా ఇక్కడ కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో స్టెప్స్ ఎక్కేసి అయితే వెళ్తూ ఉన్నాము. స్టెప్స్ కూడా చాలా మంచిగా కట్టారు. అలానే లైటింగ్ కానీ వెలుతురు కూడా అన్ని ప్రాపర్గా ఉండే అనమాట. ఎంత క్లియర్గా చూపిస్తున్నాను కదా, మీరు కూడా అంతే క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా.
ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా అక్కడ కెమెరా అలో లేకుండే వీలైనంత వరకు అయితే క్యాప్చర్ అయితే చేసేసాను. ఇది వే అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎంట్రీలోనే నందీశ్వరు ఉంటారు, ఆ తర్వాత ఇంకా శివయ్య ఉంటారు. అక్కడ కొన్ని పూజలు చేసుకొని ఇంకా దర్శనం చేసుకొని అగైన్ మేము కిందికైతే వచ్చేసాము. ఎందుకంటే ఇంకో వేరే టెంపుల్ కూడా వెళ్ళాలి అన్నట్లు. సో ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం పక్కాగా వందే భారత్ ట్రైన్లో ఉంటుందన్నమాట. వెంటనే ఒక టెంపుల్ విజిట్ చేయక ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. ఎక్కడ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి టైమే ఉండదన్నమాట. ఆ ఇచ్చిన కొంచెం గ్యాప్లో ఇలా అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇంకా చాలానే తీయాలి అనిపించింది, బట్ నా ఫోన్ స్టోరేజ్ సపోర్ట్ చేయలేదు, బట్ టైం కూడా లేకుండే అనమాట. ఇంకా సామర్లకోట టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఇంకొక ఓల్డ్ టెంపుల్ చూసాము. అక్కడ లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. నేను చూడగానే వెంటనే షాక్ అయిపోయాను. అక్కడ స్టోనింగ్ వచ్చేసి లిటరలీ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ అంకుల్ మాత్రం టెస్ట్ చేసి ఇలా సౌండ్ చేసి చూసారనమాట. చాలా బాగుంది. స్టోనింగ్ వచ్చేసి కొత్తగా కట్టించారు, అగైన్ మళ్ళీ టెంపుల్ని రీమోడల్ చేశారు అని చెప్పారు. బట్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ మాత్రం అమ్మవారు ఇంకా శివయ్య కూడా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా చిన్నగా అక్కడ బోరింగ్ ఉండే అనమాట. అది చూడక చాలా డేస్ అయిపోయింది. సో అలా దాంతో కాసేపు ఇలా వాటర్ ఫిల్ చేయడం అలా చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాక అగైన్ బ్యాక్ మేము పిఠాపురంకి అయితే వెళ్ళిపోయాము. అరౌండ్ 1:30 వరకు అలా వెళ్ళామన్నమాట. ఇంకా కుక్కిటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే మాకు బస్ స్టాప్ ఉండే. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ అన్నవరంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి కొండపైకి మళ్ళీ 25 రూపీస్ ఇస్తే ఈచ్ పర్సన్కి అలా బస్లో వెళ్ళాము. ఐ థింక్ బస్ కాదనుకుంటా, బస్ ఆ టైంకి మాకు లేకుండే. సో ఆటోలో అయితే వెళ్ళాము. 50 రూపీస్ ఇచ్చాము అప్పుడు ఈచ్ పర్సన్కి. అందరం ఫుల్గా ఆకలితో ఉండే అనమాట. ఇంకా కరెక్ట్ అన్నదానం టైంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్నదానం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 3:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో అందరం కలిసి అన్నదానంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ క్యూ లైన్ చాలా చిన్నగా ఉండే, ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ నిలబడగానే మనకు అన్నదానం ప్లేస్ ఇవన్నీ దొరికేసాయి. ఎగ్జాక్ట్గా సేమ్ తిరుపతిలో ఎలా అరిటాకు వేసి భోజనం పెడతారో అలానే పెట్టారనమాట. ఫస్ట్ టైం నేను అన్నవరం ప్రసాదం తింటున్నాను. అందరికీ అన్నవరం అని గుర్తు రాగానే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మాత్రం సూపర్గా ఉంటుందని చాలామందే చెప్పారు. నేను ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇంకా హ్యాపీగా మేము లంచ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అరౌండ్ 3:30 వరకు అయితే రూమ్కి వెళ్ళిపోయాము. ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత లేచి అగైన్ ఫ్రెష్ అయ్యి మరి ఈవినింగ్ దర్శనంకి అయితే వెళ్ళాలి అనుకున్నాము. ఈవినింగ్ టైం చాలా ఉంటుందేమో రష్ అని అనుకున్నాను, బట్ ఇప్పుడు కూడా నా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అని ప్రూవ్ అయిపోయాయి. మార్నింగ్ కన్నా ఈవినింగే 5 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది. ఎవరూ లేకుండే అనమాట. నిజంగా అంటే ఈవినింగ్ టైం దర్శనమే బెటర్ అనిపించింది. లైక్ మార్నింగ్ టైము వ్రతం ఇవేం లేని వాళ్ళైతే ఈవినింగ్ అయినా వెళ్ళండి, లేదా ఎర్లీ మార్నింగ్ అయినా చూస్ చేసుకోండి. చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడ కూడా చాలా క్యూ లైన్సే ఉన్నాయి, బట్ ఎనీవే 10 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది. స్ట్రైట్గా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. టికెట్స్ అలాంటివి అయితే తీసుకోలేదు. 10 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్, 100 ఇంకా 200 అలా కూడా ఉన్నాయన్నమాట. మేము ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. వితిన్ 10 మినిట్స్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ బయట ఉన్న కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చేసాము. గోశాల ఉన్నింది, అలాగే ఇక్కడ క్లాక్ కూడా ఉన్నింది అనమాట. పురాతన కాలంలో టైం ఎలా తెలుసుకునే వాళ్ళో దాని ప్రకారం అయితే ఒక టైం మొత్తం షోలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. లైక్ మార్నింగ్ 11 o'clock అయ్యేది ఎక్కడి వరకు ఎండ్ వస్తుంది, 1 అయ్యేది ఎక్కడి వరకు ఎండ్ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. నాకు సీను అంకుల్ వాళ్ళు అయితే చెప్పారనమాట. అప్పుడు నాకు ఇది క్లాక్ అని అప్పుడు అర్థమైంది. ఇంకా అక్కడ నుంచి మొత్తం గోపురం ఇవన్నీ వ్యూ చూసాము. పక్కనే రివర్ కూడా ఉన్నింది, పంపా రివర్ అంట. అది కూడా చాలా బాగుండింది వ్యూ కూడా. లక్కీగా ఇంకా రైన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి లైక్ వాటర్ కూడా చాలా బాగా స్టోర్ అవుతాయి. ఇంకా వ్యూ చాలా బాగుంటుంది.
ఈ ట్రిప్లో స్పెషల్ ఏంటి అంటే ఫ్యామిలీ అందరం కలిసి ఒక షార్ట్ చేసాము, అలాగే లక్ష్మి నేను కలిసి ఒక ట్రాన్సాక్షన్ వీడియో కూడా చేసామన్నమాట. సూపర్గా ఉంది, అది కూడా ఎడిట్ చేసి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఈ 4 days వ్లాగ్స్ ఎలా అనిపించాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనేమో వీక్లీ 2 అయితే పోస్ట్ చేస్తున్నాను, బట్ మీ అందరు కొంచెం చూసి రీచ్ వచ్చేలా చూడండి. ఇంకా టెంపుల్ నుండి రిటర్న్ అయ్యే ముందు ఒకసారి గోపురం దగ్గరకు వచ్చి అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేము డైరెక్ట్ ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. చాలా మంది అన్నవరం ప్రసాదం తీసుకురండి అని చెప్పారనమాట. ఆల్మోస్ట్ ఒక 30 ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాము. ఇక్కడ మనం సెల్ఫ్గా కూడా ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. ఈచ్ ప్రసాదం వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో మేము 30 ఏమో అలా తీసుకున్నాము. ఎనీవే దర్శనం బాగా జరిగింది, అన్నీ మంచిగా జరిగాయి. ఎలాంటి మాకు నష్టాలు అయితే ఏం రాలేదు, ఎక్కడ మోసపోలేదు కూడా. మ్యాక్సిమం అంతా మంచిగా జరిగింది, అనుకున్నది అనుకున్నట్లే జరిగింది కాబట్టి చాలా హ్యాపీ గైస్. ఇంకా వన్స్ రూమ్కి రాగానే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము. మాకు ఎగ్జాక్ట్గా అన్నవరం రైల్వే స్టేషన్లో 8:30కి అయితే హైదరాబాద్కి ట్రైన్ ఉందన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళాలి. అరౌండ్ ఇక్కడే మాకు 7 అయిపోయింది, ఇంకా 1.5 hours ఉంది. అలాగే మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. సో ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకొని అగైన్ అన్నవరం గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మనకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి ఒక డిన్నర్ కంప్లీట్ చేసుకొని లైట్గా పరోటా చపాతీ అలా తిన్నాము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. హోప్ యూ గైస్ ఈ 1 day ట్రిప్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా ఎవరైనా అన్నవరంకి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మార్నింగ్ ఇలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ పిఠాపురం అలా శక్తిపీఠం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఒక 2 days ప్లాన్ చేసుకుంటే మాత్రం సింహాచలం, అన్నవరం, ఇలస్సం పక్కనున్న పిఠాపురం టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇవంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనమాట. ఎక్కువ కూడా ఖర్చు ఉండదు, రీజనబుల్ ప్రైస్లోనే మనం అన్ని దర్శనం అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ట్రిప్ వ్లాగ్స్ కావాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. నా ఛానల్లో విలేజ్ వ్లాగ్స్ ఎంత వస్తాయి, డివోషనల్ వ్లాగ్స్ కూడా అలానే వస్తాయి. ఇంకా ట్రైన్ ఎక్కగానే ఫుల్ పడుకొని పోయాము. ఎర్లీ మార్నింగ్ 7 వరకు హైదరాబాద్లో ఉన్నామన్నమాట. ఇంకా 9 వరకు నేను ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.